ఈ 68వ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ ఎంఆర్పిఎస్ దళిత సంఘాలు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న గౌరవ పెద్దలు మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ సెంబన్న గారు, మున్సిపల్ చైర్పర్సన్ రజితా శ్రీనివాస్ గారు, వైస్ చైర్పర్సన్ ఉమారాణి కృష్ణమూర్తి గారు, అట్లాగే సింగిల్ విండో చైర్మన్ నాగలంచ వెంకటేశ్వరరావు గారు, మాజీ ఎంపీపీ చామల సీనన్న గారు, మాజీ ఎంపీపీ లింగాల వెంకన్న గారు, మాజీ సర్పంచ్ రాఘవరెడ్డి గారు, ఇక్కడికి వచ్చినటువంటి స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అంబేద్కర్ కలలు కన్నా లేదు, తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో పరిపాలన లేకపోవటం, మళ్ళీ కాన్స్టిట్యూషన్ వెలుగులో ప్రజాపాలన కావాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకొని తమ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు ద్వారానే తెలంగాణలో ప్రజాపాలనని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యం, ప్రజాపాలన పునరుద్ధరించబడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అట్టడుగు వర్గాల, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంది.